ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కష్టాలలో శ్రమల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, రోగంతో ఉన్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, దేశం కాని దేశంలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో, ప్రాంతం కాని ప్రాంతంలో ఉన్నావేమో. నీ పరిస్థితులు బాగోలేవేమో, నీ ఇంటి పరిస్థితులు, నీ ఇంటి వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఏమీ బాగోలేవేమో. దేవుని బిడ్డ, ఇటువంటి సమయంలోనే నీవు నిరాశ చెందకుండా మోకరించి ప్రభువుకి మొర్రపెట్టు. ఆయన అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని. నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు నీకు తప్పక జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎంతకాలం కృంగిపోతావు? ఎంతకాలం దిగులు పడతావు? ఎంతకాలం ఏకాకిగా ఉంటావు? ఎంతకాలం ఎవరు లేరనుకుంటావు? ఎంతకాలము ఈ విధంగా అనారోగ్యంలో ఉంటావు? ఎంతకాలం నీ కళ్ళ ముందున్న పరిస్థితిని అనుభవిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటావు? ప్రియ సహోదరి సహోదరుడా, మొరపెడితే జవాబిచ్చే దేవుడు ఉండంగా, సమాధానం ఇచ్చే దేవుడు ఉండంగా, ఇంకా నీ జీవితంలో ఆ ప్రశ్నలు ఎందుకు? ఇంకా నీ జీవితంలో ఆ పరిస్థితి ఎందుకు? ప్రభు మారుస్తాడు. ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, నమ్మకం ఉంచు దేవుడి మీద, విశ్వాసం ఉంచు దేవుడి మీద. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే గనుక నీవు విశ్వాసంతో ప్రభువుకి మొరపెట్టు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఆనాడు ఎస్తేరు ఉపవాసం ఉండి యూదులందరి కొరకు ప్రార్థన చేసింది, బాధపడింది, ఏడ్చింది. మొర్దెకై బాధపడ్డాడు, ఏడ్చాడు. యూదులందరూ ఉపవాసం ఉన్నారు, బాధపడి ఏడ్చారు, ప్రభువుకి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఎంత గొప్ప కార్యం జరిగింది. యూదులందరి మీదికి రావాల్సినటువంటి ఆ యొక్క దేవుని జనాంగం మీదికి రావాల్సినటువంటి శిక్ష ప్రభు కొట్టివేశాడు. చిన్న విషయం కాదు ఇది, చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. ఎంతోమంది ప్రాణాలను కాపాడింది మొర. దేవునికి స్తోత్రం. హాగరు తాను ఎడారిలో ఉన్నప్పుడు తను తన కుమారుడు ఆకలిగొని తప్పిగొని గొంతెండిపోతూ ఇక చనిపోయే స్థితిలో ఉంటే, నా కుమారుడి చావు నేను కల్లారా చూడలేను, నా కొడుకు చనిపోతుంటే నేను ఎలా చూడగలనని ఆ కుమారుని ఒక చోట పెట్టి అల్లంత దూరాన వెళ్ళి ఏడుస్తూ ఉంటే, ఏడ్చిన ఆమె మొర దేవుడు వినలేదా? ఆమె మొర విని దేవుడు అక్కడ ఉబుకుచున్న నీటి ఊటలను పుట్టించలేదా? ఎడారిలో నీటి ఊటలు పుట్టడం ఏమిటి? ఎడారిలో నుండి నీళ్లు రావడం ఏమిటి? నీళ్ళు వచ్చేదైతే అది ఎడారికి ఎందుకు మారుతుంది? కానీ దేవుడు నీరు రాని ఎడారిలో కూడా గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ ఉబికిన నీరు, వచ్చిన నీరు వారు తాగి ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు. తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని ఆశీర్వదించాడు, అతన్ని కాపాడాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, మొరపెట్టు, దేవుణ్ణి వేడుకో. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పక తప్పక. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠిరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి సాగిలపడి, ప్రభువా
నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఆ కుష్ఠిరోగి ప్రభు ఎదుట మొరపెట్టుకుంటే దేవుడు అనగా యేసుక్రీస్తు నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి యేసయ్య వాడిని ముట్టుకోగానే తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని మొరపెట్టుకుంటే దాటిపోయిన దావీదు కుమారుడు యేసుక్రీస్తు తిరిగి ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి నేనేం చేయ గోరుచున్నావు అంటే నాకు కళ్ళు ఇవ్వమన్నప్పుడు దేవుడు అతనికి కళ్ళు ఇచ్చాడు. మొర ఎంత శ్రేష్టమైనదంటే జవాబులు తెస్తుంది, సమాధానాలు తెస్తుంది. కాపాడబడతారు దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నావో, నీ స్థితిగతి ఏమిటో, నీ బాధ నీ వేదన ఏమిటో ప్రభువుకి చెప్పు, మొరపెట్టు. దేవుడు తప్పక 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 నీకు ఉత్తరం ఇస్తాడు. నమ్ము ప్రభుని, నమ్మితే కార్యం చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడు కార్యం చేయలేడు, కానీ నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. మార్తా మార్తా, నమ్మితే అద్భుతం చూస్తావని నేను నీతో చెప్పలేదా అన్నాడు. నమ్మినప్పుడు మన ప్రార్థన వేరుగా ఉంటుంది, నమ్మకం లేకుండా చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. నమ్మి చేసే ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. మనం నమ్ముతోంది జీవము లేని వాడిని కాదు, మనం నమ్ముతోంది జీవం కలిగిన దేవుణ్ణి. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. కనుక ఆయనకు మొరపెట్టండి, దేవుడు తప్పక జవాబిస్తాడు. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, దేవానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఎవరెవరు ఈ వాక్యం వింటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారున్న స్థితిలో నుండి వారిని బయటకు తీసుకురండి ప్రభువా. మీ కృప, మీ దయ, మీ కరుణ, కనికరము వీరి మీద ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి, కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఉన్న వారిని సమాధానపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఒంటరిగా దూరదేశాలలో, దూరపు ప్రాంతాలలో జీవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మాకెవరూ లేరు అనే బాధ వారికి కలగకుండా, అనేటువంటి ఆలోచన వారికి లేకుండా ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ఉండండి. అనారోగ్యం నుండి కావచ్చు, ప్రతి పరిస్థితి నుండి కూడా నీ బిడ్డల్ని మీరు విడిపించి వారిని ఆశీర్వదించి దీవించండి. దేవా, నీ కృపగల్ల హస్తాలకు, నీ దయగల్ల హస్తాలకు దేవా ఈ నీ బిడ్డల్ని అప్పగించుచున్నాను. సహాయం చేయండి. వీరిని నీ కృపలో, నీ రెక్కల క్రింద దాచి, నీ సిలువ చాటును మరుగుపరిచి వీరిని ఆశీర్వదించమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం కలిగిన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగించునుగాక. ఆమెన్.